ఈ ప్రసాదాల కోసమే కదా సంవత్సరం నుంచి వెయిటింగ్ చేస్తున్నాను. ఆ ప్రసాదాలు చూస్తుంటే జన్మ ధన్యమైపోయింది. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండి ఉంటారులే. ముందుగా మీ అందరికి హ్యాపీ వినాయక చవితి. మేము ఉంటున్న అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ కలిసి ఒక చిన్న వినాయకుడి పందిరి అయితే ప్లాన్ చేస్తున్నాం. ముందు రోజు నైటే పందిరి అంతా కూడా రెడీ చేస్తాం. ఇంకా డెకరేషన్ అయితే అపార్ట్మెంట్ లో ఉంటున్న లేడీస్ అందరికి అప్ చెప్పేస్తాం. మరో పక్క వరుణ్ దేవుడి కోపం వచ్చినట్టుంది, రాత్రి నుంచి వర్షం పడతానే ఉంది. ఇంకా లేడీస్ బాయ్స్ అందరూ కలిసి డెకరేషన్ చేశాక లుక్ ఇలా ఉంది. పందిరి చూడడానికి చాలా బాగుంది కదా. మన గణపయ్య పందిరిలోకి వస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా సోమవారికి పూజ సామాను నైవేద్యాలు అన్ని కూడా పెట్టేశారు. పంతులు గారు లేని లోటు ఈ అన్ని తీర్చేశాడు. మంత్రాలతో స్టార్ట్ చేసి సోమవారి కథని అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పాపని చూడండి డాన్స్ ఎంత బాగా వేస్తుందో. అండ్ ఫైనల్ గా నేను ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అదేనండి ప్రసాదాలు పంచిపెట్టే సమయం. సోమవారి ప్రసాదంతో కడుపు నిండిపోయింది. ఇంకా లేడీస్ అందరూ కూడా సోమవారి పాటలకి డాన్స్ లేసి చాలా సందడి చేశారు. ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితి మాత్రం చాలా స్పెషల్. ఈ అపార్ట్మెంట్స్ లో ఉంటున్న అక్కలందరూ కలిసి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ప్రసాదం ఇంకా మిగిలిపోయినట్టుంది. తినేసి వస్తాను. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేశారు కదా.